హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మా పాప ఇద్దరం కలిసి అయితే ఒక 21st డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అంటే నామకరణ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఆ ఫంక్షన్ ఎవరిది, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ 21st డే ఫంక్షన్ అని చెప్పాను కదా, ఇంకా 21st డే ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. మార్నింగే లేసేసి ఇంకా చిన్న చిన్న పనులన్నీ రెడీ చేసేసుకొని ఇంకా మేమైతే రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బస్సులో అయితే వెళ్తున్నాము, నేను మా పాప. మధ్యలో బస్ ఆగితే అక్కడ మా పాపకైతే టిఫిన్ చేపించాను. సో ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఈ ఫంక్షన్ ఎవరిది అని అయితే నేను చెప్పలేదు కదా. సో ఈ ఫంక్షన్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ కూతురిది. సో ఇంకా మా అత్తయ్యకి అయితే ఆడపిల్లలు లేరు. సో ఇంకా ఆడపిల్లలు లేకపోవడం వల్ల మా అత్తయ్య అయితే పెళ్ళి చేసినప్పుడు పీటల మీద కూర్చుండి ఈ అమ్మాయి కాళ్ళు అయితే కడిగింది. సో ఇంకా వీళ్ళకి ఇప్పుడు 21st డే ఫంక్షన్ అయినప్పుడు ఓడి బియ్యం అయితే తీసుకెళ్తాం కదా. సో పుట్టింటి తరపున మేమైతే ఓడి బియ్యం అయితే తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మనం ఇంకా ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడే అయితే పసుపుతో ఇట్లా బియ్యం కలపాలన్నమాట. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ బియ్యం కలుపుతుంది. ఇక్కడ పక్కనైతే ఈ బాబు ఫంక్షన్ ఇప్పుడు 21st డే ఫంక్షన్. సో ఇంకా ఈ బాబునైతే రెడీ చేస్తున్నారు. పేరైతే నేను లాస్ట్లో చెప్తాను. ఈ అబ్బాయి పేరు. మంచిగా ఉన్నాడు కదా, క్యూట్గా భలే చూస్తున్నాడు. ఇంకా అబ్బాయిని అయితే చిన్నోడిని మంచిగా రెడీ చేస్తున్నారు. వాడైతే మంచిగా రెడీ అవుతున్నాడు. ఇక్కడ మేమైతే ఓడి బియ్యం అయితే కలుపుతున్నాము. అక్కడ చిన్న తట్టలో ఉన్నవైతే వాళ్ళ అత్తమ్మకి వేయడానికి, ఈ పెద్ద తట్టలో ఉన్నవైతే ఇవి మా రమ్యకు వేయడానికి కలుపుతున్నాము. ఇక్కడ ఇందులో ఏమేమి పెడతారంటే 5 కుడుకలు, అంటే 5 తవ్వల బియ్యం అయితే 5 కుడుకలు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, 2 బ్లౌజ్ పీస్లు, ఒక 1 రూపీ కాయిన్ అట్లా వేస్తారు. అండ్ అట్లనే ఇప్పుడు 10 తవ్వలని పోస్తారు. 10 తవ్వల బియ్యంలో అయితే 10 కుడుకలు, 10 ఖర్జూరాలు, 10 పోకలు అండ్ తమలపాకులు, 1 రూపీ కాయిన్, బ్లౌజ్ పీస్లు ఇట్లా పెడతారు. ఇందులో వాళ్ళ అత్తయ్య వాళ్ళ దాంట్లో బట్టలు పెడతారు. అలాగే అమ్మాయికి పెట్టే దాంట్లో కూడా బట్టలు పెట్టి వాళ్ళకైతే ఓడి బియ్యం అయితే పోస్తారు. మా తెలంగాణలో అయితే ఓడి బియ్యంకి ఉన్న సాంప్రదాయం చాలా గొప్పనైనది. ఇంకా నాకు ఇట్లా కూర్చుండి ఓడి బియ్యం కలపడం అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందరం కూర్చుండి ఇక్కడ అందరు కూర్చున్న వాళ్ళందరూ ఒక రోడ్ బియ్యం కలిపితే 5 మంది 10 మంది అందరు వచ్చి చేతులు వేయాలన్నమాట. అంటే కలిపిన తర్వాత ఇలా మనం చేతితో తాకాలన్నమాట. అందరు ముత్తైదువులు తాకిన తర్వాత ఆ బియ్యంనైతే వాళ్ళ అత్తయ్యకు అండ్ అలాగే రమ్యకైతే పోసినాము. ఇక్కడ ఓడి బియ్యం అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో దిగండి అని అంటే మేమైతే దిగేసినాం. ఇదిగో ఈమెనే రమ్య, మా అత్తయ్య వాళ్ళ ఆడబిడ్డ కూతురు. ఈమెకి ఫస్ట్ బాబు, ఇది సెకండ్ డెలివరీ. సెకండ్ కూడా బాబే పుట్టిండు. అసలు ఈమెనైతే నా పెళ్ళప్పుడు చాలా చిన్నది. అసలు చూస్తుండగానే తనకి పెళ్ళైపోయింది. 2 బాబులు కూడా పుట్టేశారు. మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు రమ్య చాలా ఎత్తుకుంది. సో ఇంకా వాళ్ళ పిల్లల్ని మా పిల్లలు ఎత్తుకుంటే నాకైతే భలే అనిపించింది. ఇక్కడ మా పాప అయితే వాళ్ళ బాబుని ఎత్తుకుంది. ఫస్ట్ టైం ఎత్తుకుంది పిల్లల్ని, మంచిగానే ఎత్తుకుంది. నాకే భయం వేసింది ఎట్లా ఎత్తుకుంటుందో అని, కాకపోతే బాగానే ఎత్తుకుంది. ఇంకా ఇక్కడైతే ఓడి బియ్యం పోద్దామని చెప్పేసి అన్నారు. ఇక్కడ వీళ్ళైతే బాబు ఉయ్యాలకైతే డెకరేషన్ అయితే చేసేసారు ఫ్లవర్స్తో. ఇక్కడ మంచిగా సింపుల్గా క్యూట్గా మంచిగా ఉంది కదా డెకరేషన్ అయితే. అబ్బాయి పేరు అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదే నేము హిమాంష్ గౌడ్ ఈ అబ్బాయి పేరు. ఇక్కడ బంతి పూలతోటి ఉయ్యాలని డెకరేట్ చేసిరు. అలాగే బ్యాక్ డ్రాప్ కూడా వేసేసారు, చాలా బాగుంది. ఇక్కడ చెప్పాను కదా, ఈ అమ్మాయి రమ్య. ఈమెకి ఇప్పుడు 2 బాబులు. ఇప్పుడు చిన్న బాబు నామకరణంకి అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడైతే వాళ్ళకి తీసుకొచ్చిన బట్టలు
అంటే ఈ బట్టల్ని ఓడి బియ్యంలో పెట్టి పోస్తారన్నమాట. ఇంకా పసుపు అంటుంది అని చెప్పేసి పక్కకైతే పెట్టినాము. ఇంకా ఇంకా తను రమ్య వాళ్ళ అత్తమ్మ, ఈయన పెద్ద బాబు అన్నమాట. ఎవరు ఏ పనిలో ఉన్నా కానీ నానమ్మలు అయితే మనవాళ్ళని అయితే మంచిగా చూసుకుంటారు కదా. వాళ్ళ మనవాడికి ఆకలేస్తుంది అంటే అన్నం అయితే తినిపిస్తుంది వాళ్ళ నానమ్మ. ఇంకా ఇక్కడ మా పిల్లలు కూడా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ మా తోటి కోడలు వీళ్ళకి అన్నం పెట్టించింది. ప్లేట్లో పెట్టిస్తే వాళ్ళు కూర్చుండి తింటున్నారు. వాళ్ళు తినుడు తక్కువ, పడేసుడే ఎక్కువ. ఇంకా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ తినుకుంటూ ఇక్కడైతే కూర్చున్నారు. ఇక్కడైతే రమ్య వాళ్ళ అత్తమ్మని మామయ్యని ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అయితే ఫస్ట్ బొట్టు పెట్టి కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత ఆ కొత్త బట్టల్లోనే ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇక్కడ ఇది మా తెలంగాణలో అయితే మంచి మంచి సాంప్రదాయం అని నాకైతే అనిపిస్తుంది, ఇట్లా ఓడిబియ్యం పోయడం అనేది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే బట్టలు పెట్టారు కదా, కాళ్ళు అయితే మొక్కుతున్నారు. సో ఇంకా నేను కూడా కాళ్ళు మొక్కిన. ఇంకా నెక్స్ట్ తర్వాత వాళ్ళ అత్తయ్య వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు ఇక్కడ రమ్య అండ్ భరత్ని వీళ్ళిద్దరిని రమ్య వాళ్ళ హస్బెండ్ని ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా మా అత్తయ్య వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళ పెద్ద బాబు, తను వాళ్ళ చిన్న బాబు. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత వీళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఆ బట్టలలోనే ఓడిబియ్యం పోసుకోవాలి. ఇంకా అందరైతే ఇక్కడ కూర్చున్నారు. బాబుకి కూడా కొత్త బట్టలు వేయాలి కదా, సో బాబుని కూడా కొత్త బట్టలు వేసి రెడీ చేస్తున్నారు. బాబు డ్రెస్ చూడండి మంచిగా ఉంది కదా, భలే క్యూట్గా ఉంది. చిన్న చిన్న కుళ్ళలు, మంచి డ్రెస్. నేనేమో వాళ్ళ అన్నయ్య మస్తు రెడీ అయ్యిండు కదా, మంచిగా కుర్తా పైజామా వేసుకొని మస్తు రెడీ అయ్యిండు. ఇంకా వాళ్ళ నానమ్మ ఎప్పుడు వాళ్ళ నానమ్మతోటే ఉంటాడు. వాళ్ళ నానమ్మతోటే ఒక మంచి ఫోటో దిగింది చూడండి, బాగుంది కదా మనవడు నానమ్మ బాండింగ్ అనేది. ఇంకా వీళ్ళు రెడీ అయ్యి వచ్చారు కదా, ఇప్పుడైతే వీళ్ళకి ఓడిబియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ మా అత్తమ్మనైతే బొట్టు పెట్టి ఓడిబియ్యం అయితే పోస్తుంది. ఇంకా ఈ ఓడిబియ్యం అయితే పుట్టింటి నుంచి వాళ్ళకి మంచి ఆశీర్వాదము, మంచి జరగాలని చెప్పేసి తీసుకొస్తాం. ఇలా తీసుకురావడం వల్ల వాళ్ళ రెండు కుటుంబాలకి కూడా ఏంటంటే బాండింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. సో అట్లా వాళ్ళు రావడము వెళ్ళడము అట్లా మంచిగా భలే అనిపిస్తుందిలేండి. ఇక్కడ ఇప్పుడు ఈ అత్తమ్మకైతే 5 తవ్వల బియ్యం అయితే పోస్తున్నారు. సో 5 తవ్వల బియ్యం పోసినప్పుడు 5గురు అయితే ఓడి బియ్యం పోస్తారు. అదే 10 తవ్వల బియ్యం పోసినప్పుడు 10 మంది అయినా పోయొచ్చు, లేదంటే 5గురు అయినా పోయొచ్చు ఓడి బియ్యం. 5గురు అయితే కంపల్సరీ అయితే బియ్యం అయితే పోయాలి. మా అత్తమ్మ పోసిన తర్వాత ఇక్కడ మా చిన్నత్తమ్మనైతే పోస్తుంది. ఈ పాపనైతే మా రమ్య వాళ్ళ తోటి కోడలు వాళ్ళ పాప, మంచిగా భలే క్యూట్ ఉంది కదా. ఇక్కడ మా అత్తయ్యనైతే పోసింది, ఇప్పుడు నేను పోస్తున్నాను. ఇక్కడ వాళ్ళకైతే బొట్టు పెట్టి ఓడిబియ్యం అయితే పోస్తున్నాను. నాకైతే ఓడిబియ్యం పోయడం అంటే భలే ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందరము ఒక్కొక్కరిగా వచ్చి ఓడిబియ్యం అయితే పోస్తున్నాము. నెక్స్ట్ ఓడిబియ్యం పోసిన తర్వాతనైతే బాబుకి నామకరణం అయితే చేస్తారు, అంటే పేరు పెడతారు. నేను చెప్పాను కదా, అసలు మా రమ్యనైతే నా పెళ్ళప్పుడు చాలా చిన్నది, అసలు మా పెళ్ళయ్యే 12 ఇయర్స్ అవుతుంది. చూస్తుండగానే రోజులైతే అసలు ఇయర్స్ రోజుల్లా గడిచిపోయినాయి. ఇంకా రమ్య మా పిల్లల్ని ఎత్తుకుంది, చాలా ఎత్తుకుంది తను. సో ఇంకా తనకి పెళ్ళయింది, 2 బాబులు అంటే అసలు ఇంకా నమ్మబుద్ధి కావట్లే. అంటే ఇంకా చిన్నపిల్లలా అని అనిపిస్తుంది ఆమె. కానీ ఇంకా చిన్న ఏజ్లో మంచిగా 2 అబ్బాయిలు అయితే పుట్టేసిర్రు, హ్యాపీ. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మా రమ్యనైతే చాలా అంటే చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మంచి అత్త మామలు అయితే తనకైతే దొరికిర్రు. వాళ్ళ మామయ్య అయితే చాలా చాలా మంచోడు, ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటాడు. అండ్ వాళ్ళ అత్తయ్య కూడా చాలా మంచిది. తనకి ఏం అవసరం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది, అన్నీ తనకిస్తారు. వాళ్ళ మరుదులు కూడా అందరూ మంచిగా ఉంటారు. అదొక్కటైతే బాగా అనిపిస్తుంది. ఇంకొక ఆడపిల్లకి అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది, అంతే కదా. ఇంకా తన లైఫ్ అయితే హ్యాపీ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ రమ్యకైతే ఓడిబియ్యం పోస్తున్నాం. వాళ్ళ అత్తమ్మకి పోసిన తర్వాత
ఇప్పుడు రమ్యకి అయితే బియ్యం పోస్తున్నాం. రమ్యకు కూడా అందరూ ఒక్కొక్కరు వచ్చి బొట్టు పెట్టి బియ్యం అయితే పోస్తున్నాం. 5 కానీ 10 మంది కానీ పోయొచ్చు అని చెప్పిన కదా. ఇంక ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇంకా బియ్యం పోసిన తర్వాత వాళ్ళు ఇట్లా పిడికిలతోటి బియ్యం తీస్తారు అన్నట్టు. మనము బియ్యం పోసిన తర్వాత 5 పిడికిళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ 2 కానీ 3, లేదంటే రమ్య 2, అట్లా ఇద్దరు, ఒకరు 3 ఒకరు 2, అట్లా 5 పిడికిళ్ళు తీస్తారు. ఆ పిడికిల బియ్యం ఏం చేస్తామంటే మనం ఇంటికి ఎవరైతే బియ్యం పోస్తారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నైవేద్యం లాగా చేసి కూరాడికైతే చూపిస్తారు. ఇంకా ఇక్కడ వీళ్ళకి పోసిన బియ్యం అయితే వీళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే భోజనాలు అంటే వంటలు చేసి అందరిని పిలిచి భోజనాలు అయితే పెడతారు. అట్లా మంచిగా ఒక పండగలాగా, ఒక ఫెస్టివల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకేదైనా బంధాలు పెంచుకోవడానికే కదా ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఏవైనా సరే మన బాండింగ్ పెరగడానికే ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ఇంకా బియ్యం పోసిన తర్వాత నేను, మా తోటి కోడలు, మా అత్తయ్య వాళ్ళైతే ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా మేమైతే అక్కడ భోజనాలు పెడితే తినేసినాము. తిన్న తర్వాత ఇంక అందరు కూర్చుండి బాబుకైతే నామకరణం అయితే చేస్తారంటే పేరైతే పెడతారు. బాబుని ఉయ్యాలలో వేసి బాబు చెవిలో 5 సార్లు దేవుళ్ళ పేర్లు అయితే పిలుస్తారు. దేవుళ్ళ పేర్లు పిలిచిన తర్వాత అబ్బాయికి పెట్టిన పేరైతే చెప్తారన్నమాట. ఇంకా ఆ రోజంతా భలే సందడిగా సరదాగా అయితే గడిచిపోయింది. ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అవ్వాలి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి కదా. సో చీకటి అవుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఇక్కడైతే కూర్చుండి నేను చెప్పాను కదా ఇందాక ఇట్లా పిడికిల బియ్యం తీస్తారని చెప్పేసి, ఇంకా తను 3 రమ్య 2 ఇద్దరు కలిసి అయితే తీసిరు. ఆ బియ్యంని మనం ఇంటికి తీసుకెళ్ళి కూరాడికైతే చూపిస్తాం. ఇట్లనైతే ఎవరిది వాళ్ళ అత్తమ్మ వాళ్ళది సపరేట్ కవరు, రమ్య వాళ్ళకి పెట్టింది సపరేట్ కవర్లో పెట్టుకొని పెట్టేసినాము. ఇంకా తర్వాత మనం బియ్యం పోస్తాం కదా, ఆ పోసిన బియ్యం ఒకటేసారి అందులో వేయద్దు, కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక తట్టలో వేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే తీసిరు. ఇంకా నేను చెప్పాను కదా ఇక్కడ నామకరణం అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ అత్తయ్య, రమ్య వాళ్ళ హస్బెండ్, రమ్య ఇంకా అందరు దిగి ఫోటో అయితే ఒకటి దిగిరు. అబ్బాయిని ఉయ్యాల్లో వేసి పేరైతే పెడుతున్నారు. ఇంకా భలే క్యూట్ ఉన్నాడు కదా బాబు అయితే, మంచిగా అనిపించింది బాబుని చూస్తేనైతే. అట్లా ఇంకా అందరూ అక్కడున్న వాళ్ళందరూ చిన్న బాబుని తీసుకొని ఒక్కొక్కరు తీసుకొని తన చెవిలో దేవుళ్ళ పేర్లు అలాగే ఆయనకు పెట్టే పేరైతే అందరూ పిలుస్తారు అన్నట్టు. లాస్ట్లో అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం రా అనంటే ఇక్కడ అందరైతే నిలబడ్డారు. ఇంకా నిలబడ్డ తర్వాత మేమైతే అందరం కలిసి ఒక వీడియో అండ్ ఫోటో అయితే తీసుకున్నాము. సో ఇలా అయితే 21st డే రోజైతే నామకరణం రోజైతే ఇలా జరిగింది. ఇక్కడ చూడండి పేరు పెట్టేటప్పుడు మనకి వరుసైన అంటే వదిన మరదలు ఇట్లా అవుతారు కదా, మనం పిల్లాడికి చెవులో పేరు పెడుతుంటే వాళ్ళు వెనకాల నుంచి కొడతారు. అసలు ఎందుకు కొడతారో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.